హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సోమనాడు. ఈరోజు మనము పైథాన్లో ఉన్న పార్ట్ 2 సమ్స్ చూద్దాం. ప్రోగ్రామ్స్. రైట్ అ పైథాన్ ప్రోగ్రామ్ టు ప్రింట్ reverse of the number. Reverse of the numbers means if you want reverse the name. Like example 32, it's reverse 23. Like that. This program we see n equal to into input enter the number. ఒక ఈక్వల్ టు 0 అనమాట. ఇనిషియల్ 0 తీసుకోండి. వైల్ ఉపయోగించాడు. ఇక్కడ మనం ఏ లాజిక్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ నేను మాత్రం వైల్ అనేది ఉపయోగించాము. ఒక 0 కంటే అనేది ఎక్కువ అని చెప్పాను. తర్వాత రిమైండర్ అంటే రిమైండర్ ఈక్వల్ టు n% ఫార్ములా టైప్ అనమాట. n%10 అని ఇచ్చాను. ఓకే, బాగుంది. అంటే అంటే అవుట్ ఆఫ్ వచ్చేది చూసారా, 100కి. ఇప్పుడు ఎగ్జామ్కి మనం అవుట్ ఆఫ్ రాస్తామా, అలాగా ఇందులోనే అంటే ఎంత వాల్యూ మనకు తెలియదు. ఫర్ సపోజ్ 199 తీసుకున్నాం అనుకో, 100 అవుద్ది అక్కడ. లేదా ఒకవేళ 9 తీసుకున్నాం అనుకో, 9% పెట్టాను, అలాగనమాట. ఓకేనా. దాన్ని మనం ఒక నెంబర్ కింద, ఒక పర్సంటేజ్ కింద తీసాము. తర్వాత రెవ్ ఈక్వల్ టు రెవ్ ఇంటూ 10 ప్లస్ రిమైండర్ అనమాట. రిమైండర్ అంటే ఏంటి, ఇక్కడ ఫస్ట్ రెండు రిమ్ కాలంకి వస్తుంది. ఓకేనా. రివర్స్ అంటే ఒక నెంబర్ రివర్స్ చేస్తుంది. ఒక నెంబర్ లాస్ట్ లెటర్ ఇచ్చడం ప్రింట్ ఇచ్చాం. రివర్స్ ది నెంబర్ అని ఇచ్చాం. చూద్దాం ఏటైందా. ఇది కాదు, చూస్తా. చూడండి, నేను ఎంటర్ ది నెంబర్ 37 ఇచ్చాను. రివర్స్ ఆఫ్ ది నెంబర్ 73. సరిపోయింది కదా. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ చూడండి, రైట్ అ పైథాన్ ప్రోగ్రామ్ లార్జ్ నెంబర్ ఆఫ్ లార్జ్ ఎలిమెంట్ అమాంగ్ ఆఫ్ 3 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ ఇచ్చామన్నమాట. వాట్స్లో ఉన్న పెద్ద సంఖ్య, పెద్ద నెంబరు ఎవరని చెప్పి తెలుసుకోవాలన్నమాట. దానికి మనం ప్రోగ్రామ్ ఎలా రాస్తామంటే ఏబీ ఈక్వల్ ఇన్పుట్ ఎంటర్ ద వాల్యూ ఎంటర్ ద బిల్ ఇచ్చాను. అలా కాకుండా ఇన్పుట్ ఏబీసీ కూడా ఇచ్చేవచ్చు, వరుసకి కూడా ఇవ్వచ్చు. ఈ నేను ఇఫ్ కండిషన్ యూస్ చేసుకొని ఇఫ్ ఎట్టి అంటే ఏ అన్నది బి కంటే ఎక్కువ, లేదా ఏ అన్నది సి కంటే ఎక్కువ అని చెప్పి ఇచ్చాను ఫస్ట్ కండిషన్. ఏ బి కంటే ఏ కంటే సి, ఏ అన్నది బి కంటే సి కంటే ఎక్కువైతే ఏ ప్రింట్ అవుతాయి. హెల్స్లోనైతే బి అన్నది ఏ కంటే సి కంటే బి అన్నది ఎక్కువ ఉంటే బి ప్రింట్ అవుతుంది. హెల్స్లోకి అయితే ప్రింట్ సి అన్నది ఏకి బికి కంటే సి అన్నది ఎక్కువ అంటే సి ప్రింట్ అవుద్ది. ఓవరాల్ ఎల్స్ నెట్టి ప్రింట్ ఇట్ ఆల్ ఈక్వల్ నెంబర్ అంటే చూడండి, దాని అవుట్పుట్ రేట్ వచ్చింది, చూద్దాం. ఎంటర్ ఏ వాల్యూ చూడండి, 58 ఇచ్చాను. ఇక్కడ బి వాల్యూ 54 ఇచ్చాను, 65 ఇచ్చాను. రెండింటిలో నేను చెప్పిన క్వశ్చన్ లార్జ్ నెంబర్ ఐడెంటిఫై చేయబడి లార్జ్ నెంబర్ అయితే సి. సరిపోయింది కదా. ఓకే, ఈ క్వశ్చన్ సరిపోయింది. ఇది ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు మన చూడండి, మనకి 365 డేస్ అంటే మళ్ళీ 366 డేస్ అంటారు. లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్. మన లీప్ ఇయర్, నాన్ లీప్ ఇయర్ తెలుసుకోవడానికి మనం ప్రోగ్రామ్లో ఇఫ్ ఎల్స్ కండిషన్ యూజ్ చేసుకుని చేస్తాము. అందులోనే ఫార్ములా చూడండి, 5% 100, ఇందులో 10 చేసి ఇక్కడ 100. అలాగా మన నెంబర్స్ బట్టి మనం చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఎంత ఏ ఇయర్ ఇచ్చి నేను
ఇప్పుడు నేను ఎంటర్ 2005 ఇచ్చాను. ఎక్కడ ఇది నాన్ లీప్ ఇయర్ అని ఇచ్చింది. చూసారు కదా, అంతే ఫ్రెండ్స్. ఇంకే ప్రోగ్రామ్ ఉంది, అయిపోయింది. లీప్ ఇయర్ అయిపోయింది. ఫ్యాక్టివ్ వ్యాల్యూ. రైట్ ఎ పైథాన్ ప్రోగ్రామ్ టు ఫైండ్ ఫ్యాక్టర్ టు గివ్ ఎ నెంబర్. ఇందులో ఫ్యాక్టర్ నెంబర్ కనిపెట్టారు. మన మ్యాక్సిమం ఫ్యాక్టర్స్ ఉంటాయి చూసారా, ఇందులో ఫ్యాక్టోరియల్ నెంబర్ని కనిపెట్టాడు అనమాట. అంటే చూద్దాం చూడండి, ప్రోగ్రామ్ ఎన్ని తీసుకోండి. మనకి అసలు ఏ వాల్యూ తెలియదు కాబట్టి ఎన్ని పెట్టేసి ఈక్వల్ టు ఇంటి ఇన్పుట్ ఎంటర్ వాల్యూ అన్నాడు. ఓకే, బాగానే ఉంది. ఐ ఈక్వల్ టు 1 అన్నాడు. ఓకే. ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1 అన్నాడు. ఓకే. ఇక్కడ లాజిక్ రాస్తుంది చూడు, ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, n+1 వచ్చాయి అనమాట. అయితే ఇక్కడ మనకి ఎలాగ అవుతుంది, ఫ్యాక్టరీలో ఒక నెంబర్ ఇవ్వగానే దాన్ని ఇంక్రిమెంట్ చేసుకెళ్తాయి అనమాట. ఓకేనా, ఐ ఈక్వల్ టు 1 అని చూసారా, దాన్ని ఇంక్రిమెంట్ చేసుకెళ్తాం మనం ఇచ్చిన వాల్యూ దాకా. మనం ఫస్ట్ సపోజ్ 7 ఇచ్చాము అనుకున్న 7 దాకా ఇంక్రిమెంట్ వెళ్తాయి. మరి ప్రింట్ ఫ్యాక్ట్ ఇచ్చాము, చూద్దాం మనం అవుట్పుట్ రేట్ వచ్చి ఉంటుంది. మౌస్ అయితే ఉంది మౌస్. చూడండి, నేను 4 ఇచ్చాను. 4 అనేది ఫ్యాక్టర్ నెంబర్లో 24 వచ్చింది ఆన్సర్. అంతే ఫ్రెండ్స్, ఈరోజు పార్ట్ 2 ప్రోగ్రామ్స్ ఇవే. నెక్స్ట్ వీడియోలోని మిగతా ప్రోగ్రామ్స్ పార్ట్ 3 చూద్దాం. ఈ వీడియో మీకు వర్త్ అనిపిస్తే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ like. Bye friends, thank you for watching my video.